హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా బేబీకి అయితే నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నా. చాలా రోజులు నేను ఇవ్వక మా బేబీకి గిఫ్ట్ ఈరోజు అయితే గిఫ్ట్ ఇస్తున్నా. అదేం గిఫ్టో చూడుర్రి. మరి మా బేబీ ఎంత సంతోషపడుతుందో చూద్దాం. ఓకేనా? బేబీ అంటే తెలుసు కదా, మా సుప్రజ. నేను ఏంటంటే నా చిన్నప్పటి నుండి మా బేబీకి ఇప్పుడు బేబీ వస్తుంది. అయితే అందరూ మా బేబీని చిన్నప్పుడు చిట్టి లేకపోతే సుప్రజ అని ఇట్లా పేరు పెట్టి పిలిచేటోళ్ళు. నేనేం చేసినట్టు అందరిలాగా మనం ఎందుకు విలువాలని చెప్పని బేబీ అని పెట్టుకున్నా. అప్పటి నుండి నా నోటికి మొత్తం బేబీ బేబీ అని ఉంటుంది. చాలామంది మా బేబీ అంటే బేబీ అంటే ఎవరు అని అంటారు. అందుకే ఇప్పుడు మీకు ఇది క్లియర్ చేస్తున్నా. మా బేబీని అయితే పోయి పట్టుకొని వస్తుంది. ఏం గిఫ్ట్ అయితే నేను చెప్పదు, కానీ వచ్చిన తర్వాతనే చెప్తా. ఈ వీడియో అయితే దొంగసాటి అయితే పెడతలేను, డైరెక్ట్ డేర్గా పెట్టేస్తున్నా. గిఫ్ట్ అని చెప్పకు, నువ్వేం చెప్పకు, అర్జెంట్ రమ్మంటుండు సుమన్ బాబాయ్ అనకంతే. ఓకే. A few moments later. రా, నాకు నువ్వు వేరేదన్నా గిఫ్ట్ ఇచ్చినా అంటే అది చెప్పు. ఇచ్చినావా? ఎందుకు ఎందుకు ఇవ్వాలి? నాకేం తెలుసు? నాకేం తెలుసా? గిఫ్ట్ నాకేం తెలుసు అంటే ఏమన్నట్టు? నేను వాళ్ళకన్నా ఇచ్చిన చెప్పు. అది కరెక్టే. ఎవరికి ఇవ్వాలి, నాకే ఎందుకు ఇవ్వాలి? డబ్బులు నువ్వు ఇస్తావా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. చెప్పు. ఇవాళ ఏంటిది? ఏంటి ఈరోజు ఏంటిది? సోమవారం. మంచిదే. ఈరోజు ఏంటిది? అదేదో మురుగశీలనే ఏదో. ఈరోజు ఏంటిది? మృగశిర. దాంతో మన పని లేదు ఇప్పుడు, కానీ చెప్పు. ఇంకేముంటుంది? సరే కానీ నీ బర్త్డేనా? నా బర్త్డే అయిపోయింది మొన్ననే. ఎవరు ఒక్కరన్నా నాకు చెప్పిరా విషయం, చెప్పి ఒక్కరన్నా. నాకు తెలియదు. నాకు తెలియదు అంటే ఎట్లా? నేను ఏడున్నానా? కరెక్టే. ఏడును ఏడున్నా. నాకేం తెలుసు. ఏడుంటావు. నువ్వు వాళ్ళకి చెప్పుకోవు, బర్త్డే అని చెప్పుకోవు. నేను చెప్పుకోకపోతే మీరేం చేసిరు? మరి మీరు చెప్పచ్చు కదా. తెలిసిగా నువ్వు స్టేటస్ పెట్టుకోవచ్చుగా. మరి నీ పుట్టినరోజు నాకు తెలుసుగా ఇప్పుడు. చెప్పన్నా, డేట్ చెప్పాను ఇప్పుడు నీ పుట్టినరోజు. చెప్పు. నువ్వు నా పుట్టినరోజు చెప్పనప్పుడు నేను ఎట్లా చెప్తా? అయితే నువ్వు ఎట్లా గిఫ్ట్ ఇవ్వ నాకు తెలుసు కాబట్టి నేను నీ గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నా. ఏం గిఫ్ట్? గిఫ్ట్ అంటే నేను తెప్ప ఇక సర్ప్రైజ్ అంతే నీకు. సరేలే కానీ నేనైతే మంచి గిఫ్ట్ తీసుకున్నా నీ కోసం. అది నీకు ఇప్పుడు ఇస్తా. ఓకే. ఏం గిఫ్ట్? ఏం గిఫ్ట్? గిఫ్ట్ చెప్పా, చేతికి ఇస్తా కదా, సుత్తావు కదా, కోపం తెప్పిస్తుంది. ఇక ఇది పట్టుకోను ఇటు జరుగు. అత్త అయ్యో అమ్మ, బేబీని ఇంట్లోకి రావద్దని ఎందుకు చెప్పినా నువ్వు? ఏదో తేడాగా ఉందేంటి? ఎందుకు చెప్పినావు? ఏంటిది? ఎందుకు చెప్పినావు అంటే ఏంటిది? గెట్టు దాడతలేవు కదా ఎందుకున్నవాడా అని. కళ్ళు మూసుకో, కళ్ళు అస్సలు తెరవద్దు. అది వద్దు. బ్లెస్సీ, నువ్వు సెల్లి తీసుకో. చూడద్దు, గిఫ్ట్ ఇంకొకరికి పోతుంది. అదే నా సూత్ ఇంకొకరికి వస్తుంది గిఫ్ట్. అడుగుడు చేతులు లాభు. ఎంత కూరుంటే కప్ప పిప్ప చేతిలో పెట్టవుగా. ఏంటిది? కప్ప గిట్ల చేతిలో పెట్టవుగా. నువ్వు చెప్పిన తర్వాత ఇక అయిపోయి ఇక కప్ ఎందుకు బలి తీసుకొస్తాయి. ఏంటి చెప్పి ఇప్పుడు? ఇక ఇది మీ షో ఆర్డర్ నాకు తెలిసి. ఏ షో అయితే ఇది ఏంటిది? ఏంటిదో నాకు గంట మంది పట్టి చూడు. డ్రెస్సా? రసం చూడు ఇప్పుడు. నీ కోసం కష్టపడి అమెజాన్లో పెట్టి, అమెజాన్ కాదు ఇదేందో కొత్తది కానీ మింత్రానా? అదే దొడ్డుగా మట్ట కాదా వెళ్తలే, అది కూడా పత్తలేదు. రావట్లేదా?
హాఫ్ సారీయా హాఫ్ సారీ నా గుడిదలు ఏడు పెట్టదు పెట్టినా కుట్టించుకోవాలి ఇలా నాసుంటే వాళ్ళు ఇద్దరు పడతారు. ఇగో ముందు జాగ్రత్త తీసుకున్నా ఇదంతే. నేను నీ ఫోటో పంపిన ఫోటో పంపిన తర్వాత ఫస్ట్ ఏదో చిన్నది అన్నది, మళ్ళీ రాకపోతే ఇబ్బంది అవుతుంది, కొంచెం పెద్ద సైజ్ అని అన్నా. నువ్వు మొన్న నచ్చింది నీ ఫ్రెండు అలా బిడ్డకి ఏదో అలా అన్న బిడ్డకి గిఫ్ట్ ఇస్తున్నా లంగో అని దాని సైజు ఏది వస్తుంది బేబీ, లార్జా, మీడియమా, స్మాలా అని అడిగిండు. ఇగో ఇది బుక్ చేయడానికి ఏం చేసిన నేనంటే ఫస్ట్ మనకు కొలతలు అవి తెలియదు కదా, ఎట్లా బాగా అనుకొని మా బేబీ దగ్గరికి పోయిన తర్వాత బేబీ నీ ఈ డ్రెస్సుది నీ లంగం అది ఉంటుందిగా అమ్మ, అది ఒకసారి చెప్పమ్మా ఎట్లనో అంటే నాకేం తెలుసు బాబాయ్ ఎందుకు అని అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న కూతురికి గిఫ్ట్ ఇస్తాడట, మన పుట్టినరోజు అంట పాపది, అందుకోసమే సేమ్ నీ లెక్కన ఉంటుందట బేబీ, బక్క నీ లెక్క ఉంటుందట, నీ ఫోటోనే పంపినా అడుగుతుర్రాను అన్న. అంటే చూసి నాకు మీడియంలో రాదు బాబాయ్, లార్జ్ వస్తాం అనుకుంటా. అబద్ధాడు లార్జ్ అనలే, ఇక లార్జ్ అని అన్నది. అట్నే చూసి నవ్వుకున్నా, లార్జ్ అంటే మనసులో అనుకున్నా. ఇక ఫోన్ చేసినా ఇక తెలియదు అంటే ఇక ఇట్నో ఏదో అడ్జస్ట్ చేసినాం, దేవుని తెలియదు. ఓకే మంచిగా ఎట్లా అనుకున్నాను, సూపర్ వచ్చింది అచ్చుడు. అయితే మొత్తానికైతే మా బేబీకి అయితే నా ఇష్టపూర్వకంగా తీసుకున్నా నేను. ఇప్పుడు రీల్స్ అవి ఇవి చేస్తుంది కదా, ప్రతి ఒక్కటి మనకు కొత్తగా కావాలి, అట్లా అయితేనే చూసే వాళ్ళకు కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. అందుకోసమనే ఆలోచించి ఇప్పుడు ఇది పెట్టినా. థ్యాంక్స్ బాబాయ్, ఇది పోసమ్మ పండుగ వేసుకుంటా. నచ్చిందా? తప్పకుండా నీకు నేను కొనిస్తా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏంటంటే మా బేబీ ఎప్పుడు మంచిగా ఉంటేనే, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు మంచిగా ఉండాలి ఇదే కోరుకుంటాం. కానీ ఏంటంటే ఈ గిఫ్ట్ నేను కొనలేదు, ఈ డ్రెస్ అసలు నేను తీసుకోలేదు. అబ్బా నువ్వు నాకు అడ్డు గుడ్డి చెప్పకు, రియల్ చెప్పేదో పడ. ఈ డ్రెస్సు మా బేబీకి కాదు కానీ మా ఫ్రెండ్ అనలే వాళ్ళకి ఎట్లయితేంది. ఇక ఒక వీడియో కావాలి, బాధపడక కానీ నీకు తర్వాత ఎప్పుడన్నా కొంటా నేను, ఓకేనా? అంటే నీ ఫ్రెండ్ అన్న కదా, అది నిజమే. మా బేబీ కొంచెం నమ్మాలనే చేసిన, ఇది వాళ్ళ కోసమే. పుట్టినరోజు ఉందిరా ఇదని అంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, అందుకోసమే ఏం ఇవ్వాలని అర్థం కాక సేమ్ మా బేబీ లాగానే ఉంటుంది ఆమె. మా బేబీని వాడితే ఎట్లా కొలతలు తెప్పలేదు కాబట్టి ఎట్నో అడ్జస్ట్ చేసి తీసుకున్నాను నేను, ఓకేనా? మా బేబీకి అయితే ఇస్తాను. మొత్తానికైతే నాకైతే వీడియో అయింది చాలు. మళ్ళీ కొనితే టెన్షన్ పడక, బాధపడకి. కొనిస్తా ముఖం అంతా చేంజ్ అయిందా? ఇగో ఒక వీడియో కావాలని వద్దా నాకు, అందుకోసం ఇట్లా కావాలి. నా హ్యాపీనెస్ అంతా ఒక్కడ సెకండ్లో గాలి అయిపోయింది. మరి తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇట్లా నాకు వద్దు, ఆమెకి నీకు కొనిస్తా, ఏం టెన్షన్ పెట్టుకోకసారా, ఖచ్చితంగా కొనిస్తా. 3 పెట్టాం ఇలా కొనిస్తా బేబీ. అట్లా 5 ఓపెన్ చేసినాం కాదు, ఇప్పుడు మళ్ళీ నేను వేరే తీసుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ అట్లా పేపాలి నేను, తెలుసా? ఇప్పుడు ఇది మళ్ళీ నేను సెట్ చేయొద్దా ఇదంతా? మళ్ళీ అక్కడ వాడు సర్ప్రైజ్ చేసుకుంటాడు కదా, ఎట్లా చేస్తావు ఇప్పుడు? అది మళ్ళీ చెయ్యాలి. ఇచ్చుకో మీ ఫ్రెండ్ వాళ్ళ ఈ పోయిగా. నీకెందుకు ఏడు మొహం వస్తుంది? నాకు ఏడు మొహం రాలే కానీ ఏం లేదు. బాయ్. నువ్వు బాధపడకు, టెన్షన్ పెట్టుకోకు, కానీ నేను పక్కా కొనిస్తా. ఇంకొక విషయం ఏంటంటే మీ బేబీని కూడా తీసుకురా. వాళ్ళ పాప ఉంది కదా ఇప్పుడు, నీకు పెద్ద ఫ్యాన్ అట, తీసుకురా ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడిండు. నీతో మాట్లాడిస్తా అనుకున్నా కానీ మీరు అటు వేరు కదా ఊరికి, అందుకోసమనే ఏం మాట్లాడించలేదు. ఎప్పుడు అంటే రేపు 6 గంటల వరకు రమ్మని చెప్పిర్రు. సాయంత్రం 6 గంటలకు రమ్మన్నారు. 7 గంటల వరకు వదాం. నీకైతే మంచి లంగోన్లు ఉన్నాయి కదా, పట్టెను ఉన్నాయి నీకు బేబీ, ఇప్పుడు ఎందుకు? తర్వాత తీసుకుంటే అయిపోయాయి. నేను కొత్త మొన్ననే 5 ఆర్డర్ పెట్టుకున్నా తెలుసా? 5 పెట్టుకున్న ఆర్డర్, 5 పెట్టుకున్నా, 2 రిటర్న్ పెట్టినా. ఎందుకు? మంచిగా రాలే, ఒకటి పెడితే ఒకటి వచ్చింది. నీ వల్ల ఒక వీడియో అయితే అయింది.
మా బేబీ వల్ల ఒక వీడియో అయితే అయింది నాకు. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మా బేబీ బాధ అంటే ఇది కరెక్ట్ కాదు నాకు తెలుసు. వేరే వాళ్ళకి తెచ్చి ఇప్పుడు మా బేబీకి ఇస్తా అని ఇట్లే తేంది అంటే అవతల వాళ్ళ మనసు బాధపడతా నాకు తెలుసు. కానీ వీడియో కావాలి కదా. మీరేం బాధపడకూరు ఇట్లా వేసిరు. నాకైతే ఏం బాధలేదు. ఎందుకంటే ఇప్పుడు పోసమ్మ పండుగకు డ్రెస్ కొనియకపోతే చెప్తా, నువ్వే కొనియాలి, అదే డ్రెస్ వేసుకుంటాను నేను. ఇప్పుడు నువ్వు కొనిచ్చిందే కావాలన్నా చూస్తానే అప్పటికి. కానీ ఫస్ట్ మీకు ఏమని చెప్పినా మా బేబీకి ఒక గిఫ్ట్ ఇస్తానన్నా కదా. మీరైతే నా గురించి ఏమనుకోకూరి తప్పుగా. అయితే మీరు ఎప్పటి నుండి అంటురా అంటలేరా, ఒక వీడియోది ఈ ప్రాంక్ది, ఈ వీడియోది ఈ ప్రాంక్ది అని చాలా రోజులు అంటారు. అందుకే ఏం తేలినో అర్థం కాలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్న బిడ్డది పుట్టినరోజు అన్నాడు కదా, అప్పుడు ఈ డ్రెస్ తీసుకున్న తర్వాత నాకు సడన్గా ఆలోచన ఏమొచ్చిందంటే అదేదో మా బేబీకి ఇచ్చినట్టు ఒక ప్రాంక్ వేయచ్చు కానీ ఆలోచన వచ్చి ఎట్లాగో వీడియోస్ చాలా రోజులు అయిపోయాక నువ్వు ఇట్లా వేసుడు తప్పు బాబాయ్. నేను మస్తు ఫీల్ అయినా. ఇప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినావు, ఇప్పుడు అంత బాధపడుతున్నా నేను. అంతకుముందు ఏమన్నా నాకేం హ్యాపీ లేదు, నా ఏం బాధపడతలేను అంటే ఇప్పుడు ఎంతైనా బాధ ఉండదా? ఆ వీడియో ఏమితో తీసుకొచ్చి ఆ చిటికి రాదు డ్రెస్ నేను కొన్నా వాళ్ళకి ఇస్తాను నేను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వే తీసుకున్నట్టు చెప్తాడు ఇంకేం, ఎందుకంటే నీకు పెద్ద ఫ్యాన్ అన్నది కాబట్టి నీకే ఇచ్చి నీ చదువు ఇప్పిస్తా. ఇంకేంది నీకు సపరేట్ గిఫ్ట్ కాదు, ఇప్పుడు ఇంతకన్నా మంచి గిఫ్ట్ రాదు కదా పెద్ద గిఫ్ట్. కరెక్టే, వీడియో చూస్తారు కదా. ఇప్పుడు వీడియో లేకపోతే చెప్పుకునేది పేరు, అదే వీడియో లేకపోతే ఇప్పుడు చెప్పుకునేది పేరు నేనే ఇచ్చినాను. అమ్మా ఏమైంది, కోపం ఆగుతలేదు ఇక. నువ్వు బాధపడితే వాళ్ళందరూ నన్ను తిడతారు, అర్థమవుతుందా? నాకేం బాధ లేదు. ఇక మా బాబాయ్ మంచోడు, గిసుంటి ప్రాంక్లే చేస్తాడు. అట్లా తిడతారు. నువ్వు బాధపడుతున్నట్టు తెలుస్తుంది వాళ్ళకి అక్కడ. బాధపడక కానీ ఇది నీకే కానీ పట్టు. అబ్బా నేను జోక్ అది నీకే ఇది. అమ్మా ఇది ఎవరికి ఇది గిఫ్ట్? అబ్బా మీ ఇద్దరు మాట్లాడమ్మా. నాకు అగ్గో రియల్ చెప్పు, రియలే బేబీ. నేను తీసుకోమన్నా తీసుకున్నాక అంటే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. నిజమే పట్టు. నాకు వద్దు, నిజమే. నాకు వద్దు. అంటే ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు ఏమనుకుంటుంది తెలుసా, ఇప్పుడు రేపు బర్త్డే అన్నాడు, ఇద్దరం కలిసి పోదాం అన్నాడు, 6:00కి అన్నాడు కానీ మనం 7:00కి పోదాం అంటుండు. అదంతా చెప్పంగా ఎట్లా నమ్ముతారు చెప్పు. ఇప్పుడు ఆల్రెడీ నమ్మింది, బుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ కట్టినట్టు నేను మళ్ళీ ఎందుకు బుక్ అవ్వాలి, ఇంకెక్కువ బాగా అనిపిస్తా నాకు అన్నట్టుంది. కాదు కానీ ఇది నిజమే పట్టు నిజమే నీకు కానీ పట్టు. చెప్పాలి దీన్ని తీసి పీకి అలా వాడి లేదు నిజమేనా, కష్టపడి తీసుకున్నా. కానీ ఏంటంటే ఇప్పుడు ఇది నేను కొనలేదు. అట్లా కాదు, నీకే కానీ నేను కొనలేదు. ఒక అమ్మాయి నీ కోసమని అక్కడి నుండి ఆర్డర్ చేసి సైజ్ అవన్నీ అడిగిన కారణం అదే నేను. కానీ ఆమెకు అంటే నీ ఫోటో పంపిన కదా, నేను అర్థం చేసుకొని అదే విధంగా చెప్పింది. నీకు అక్కడి నుండి ఆర్డర్ వచ్చింది, ఆమె పెట్టింది ఇది. నీకోసమని ప్రత్యేకంగా అయితే పంపింది. నీకు ఇంకా నమ్మొద్దురా, అడుగు తిరు. అంటే ఏంటంటే అన్నీ చెప్తున్నా కదా, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ నిజానికి వచ్చేద్దాం. ఓకే, ఇది అబద్ధం అయితే మాత్రం తలకేవలు ఓడుతుంది. ఎందుకని వచ్చి కొంచెం దూరంగా ఉంటుంది. నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, ఈ డ్రెస్ ఎవరికంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. ఇప్పుడు చెప్పేస్తున్నా డైరెక్ట్, ఇది ఎవరికంటే చెప్పరా చెప్పు. ముందే ఇచ్చేది కాదని తెలిసిపోయింది. ఇక అది చెప్పకముందు చేతి పెడుతున్నాయి కదా అనుకుంటుంది. పాపం పొగదాన్ని. ఇగో నువ్వేం బాధపడకని నీకైతే డ్రెస్ ఇస్తా, బాధపడకు. ఓకే, అస్సలు బాధపడకు. ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టినదానిలే వాళ్ళదే. ఓకేనా? ఇప్పుడు నేను ఏది నమ్మాలి?
నేను చెప్పింది నా ముఖంతా ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఇది ఆమెకి, నువ్వు టెన్షన్ బాధపడకు, ఓకేనా? అమ్మ అడగట్టమ్మ, అడగట్టు, బాధపడకి ఇక. మేమిద్దరం అయితే మా బేబీ మేము రేపైతే సాయంత్రం 6 గంటల వరకు పోయి అక్కడ మంచిగా వాళ్ళు ప్రత్యేకంగా పిలిచిరు మమ్మల్ని. మా బేబీకి అయితే ఫోన్ మాట్లాడిస్తా అనుకున్నారు కానీ మా బేబీ లేదు, అందుకోసం మాట్లాడనీయలేదు. రేపైతే సాయంత్రం 6 గంటలకు పోయి అక్కడ కూడా వీలైతే నేను వ్లాగ్ తీసుకుంటా. ఎందుకంటే మీరు ఇప్పుడు నమ్మరు కదా, అంటే ఇప్పుడు కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేసిన బేబీని కాబట్టి మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు ఎట్లా అని. ఆ వ్లాగ్ కూడా నేను తీసుకుంటా, మీకు కూడా అప్పుడు డౌట్ క్లియర్ అవుతుంది. ఎవరు తలుసుకుంటారు ఎక్కిలొస్తుంది. అవి తలుసుకున్నాడు కాదు బాబాయ్, తిట్టుకుంటున్న కోపంతో నువ్వు నాకు దొరకాల గాని అప్పుడు చెప్తాను సంగతి. బాధపడకమ్మాయి, నాకేం బాగాలేదు పోయి, నాకు తలకే పిసలేసింది. బాధపడదు అసలు బాధపడదు అంటే ఇస్తా అన్న, కానీ ప్రాంక్ అనుకున్నా. మళ్ళీ ఏంటంటే బాగా ఆలోచించిన, మళ్ళీ బేబీ బాధపడుతుంది కానీ చెప్పని మళ్ళీ ఇట్లా తీసిన. మొత్తం సైకో సైకో. ఆ వీడియో చూస్తారు కదా, మర్చిపోకుండా లాస్ట్ వరకు ఆయనతో వీడియో చూడరు ఇక. అది మా బేబీకి. ఎన్ని 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 మళ్ళా లే నీకేది, అబ్బో నాకు ఏడుపు వస్తుందిరా. నీకే బేబీ. నన్ను అమ్మ సరే నిజంగా నీకే అబ్బో, ఇది నీకే బాధ. అల్కవున ఆటలు వేసిన, లేకపోతే పట్టు, ఇది నీకే అని పట్టు ఇక. ఏడు మొహం పెట్టకని పట్టు నీకే నాకు ఏడిపోయి అనుకుంటే ఎందుకు ఎడుతున్నావు మళ్ళీ. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. నాకు పిసలైపోయి వాళ్ళకి కూడా పిసలైపోయి. ఇది ఇప్పుడు ఒక అమ్మాయి అన్న కదా, ఆ అమ్మాయే ప్రత్యేకంగా మా బేబీ గురించి చూసి అన్న మీ బేబీకి నేను ఒక డ్రెస్ పంపిస్తా, అదేదన్నా కానీ ఒకటి పంపిస్తానా మంచిది అని చెప్పింది. పాపం 2000 పెట్టి మా బేబీ కోసం అయితే పంపించింది. ఆమెకైతే నేను మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నువ్వు చెప్పవా థ్యాంక్స్? నిజమే బేబీ, నిజమే చెప్పు థ్యాంక్స్ చెప్పు. నిజమే జోగర్, నిజమా అబద్ధం మనకు తెలియని థ్యాంక్స్, నిజమా అబద్ధం మనకు తెలియని థ్యాంక్స్. ఈ వీడియో కూడా ఆమె చూస్తుంది, ఆమె కూడా కొంచెం సంతోషపడుతుంది వీడియో కూడా. ఎందుకంటే ఇంత ప్రాంక్ వేసి ఇట్లా చేసినా కదా, అంటే నేను ఆల్రెడీ అన్నా మా బేబీ మీద ఒక ప్రాంక్ చేస్తా చేయనన్నది, అందుకోసం ఇప్పుడైతే వీడియో అయితే చేసిన. ఒక ప్రాంక్ అయింది, కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్టు అయింది, ముఖ్యంగా మా బేబీని కన్ఫ్యూజ్ చేసినట్టు అయింది. కానీ గ్రేట్, గట్ల వీడియో డైరెక్ట్ పెట్టి ప్రాంక్ తీసుకుంటాను. ఓకే పట్టు జోకర్, నిజం జోకర్. ఇప్పుడు నేను అలా ఇప్పుడు చెప్తా కదా, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తా కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఏమైనా చెప్తా అనుకుంటారు కదా, ఏం చెప్పా ఇక. ఆమె ఫోన్ చేసి నిన్ను తిట్టాలా, గింత ఘోరంగా చేస్తావు పాపం అని తిట్టాలి. తిట్టని ఎన్నో రోజుల నుండి అంటారు కదా, నాకు ఫైనల్గా అయితే ఆ అమ్మాయి వల్ల మా బేబీకి డ్రెస్ వచ్చింది, నాకు ఒక ప్రాంక్ అయింది. ఇప్పుడు నాకు రెండింటికి గెలిపించినట్టే ఆమె. ఓకే మరి ఉంటాం ఇక. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్. నమ్మకం లేదు ఇంకా, బాయ్. మాకు నమ్మకం లేదు దొరా, ఏ లేదు నిజమే, మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు.